కుమారుడు అన్నాడు. అందుకే గాంధీ మహాత్ముడు కూడా ఈ అహింస మన స్వాతంత్ర్య ఉద్యమంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన విధానాలను ఎరిగిన వారు. యేసు ప్రభు నేర్చుకున్నాడు, క్రైస్తవుని ఆయన పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. సరే, మనలో ఉండే ఉద్దేశాలు, మన ఆలోచనలు మనుషులకు నచ్చకపోవచ్చు, కానీ దేవుని యొక్క కృప మన జీవితాలను మారుస్తుంది. టీవీ నర్సులో ఉన్నాడు మన మాజీ ప్రధాని, ఆయన కూడా అన్నాడంట, యేసుక్రీస్తు లేదా దేవుని కుమారుడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, దేవుని వాక్యం లేదా యేసు ప్రభు వారు ఆ మార్గంలో ఉన్నవారు దొంగలు మార్పు చెందుతారు, క్రూరులు మారుతారు, లేదంటే వ్యభిచారులు లేదా జోలుమాడే వాళ్ళు లేదా అపవిత్రమైన క్రియలు కలిగిన వ్యక్తులను మార్చేవాడే యేసు ప్రభు వారు అని మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు కూడా ఈ మాట తెలియజేశారు. ఎందుకు నేను ఈ మాటలన్నీ ఉచ్చరిస్తూ ఉన్నానంటే, యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం కేవలం బైబిల్లో నుండే కాకుండా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఆయన యొక్క సారాంశాన్ని గ్రహించి ప్రభు సన్నిధికి వస్తుంటే రక్షించబడిన మనం, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన మనం అనేకుల్లో ఇందాక చివరిలో చూసిన స్కిప్ లాగా వెనక్కి వెళ్ళిపోతున్నారంట. ఎవరు దొంగ కనిపిస్తే దొంగతో, లేదా జోలాగాడు కనిపిస్తే జోలాగాడితో, లేదా మద్యపానాసక్తులు కనిపిస్తే మద్యపానం సేవించే వారితో, లేదా ధూమపానం చేసే వాళ్ళు ఉంటే ధూమపానంతో, ఎవరు కలిస్తే వారితో కలిసి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ భక్తి ఏ వైపు వెళ్తుందో ఆలోచించి రాత్రి. హెచ్చరిక లేని భక్తి, పరిశుద్ధమైన మార్గంలో నడవని పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోయి దేవుని సన్నిధిలో భయభక్తులను విడిచిపెట్టి విచ్చలవిడితనానికి అలవాటు పడి ఉంటే ఈ క్రిస్మస్ నుండైనా మనకు ఒక విడుదల కావాలి. చివరిలో పిల్లోడు మైకి మన ఏం చెప్పింది అదే ఆడు అరుస్తూ ఉంటాడు. మనకు మన మౌలిక మాటల్లో వాడి మాటలు వినపడలే మైకులో. యేసయ్యా నన్ను విడిపించంటుంటాడు ఆ పిల్లవాడు, యేసయ్యా నన్ను కనికరించి అంటూ ఉంటాడు, యేసయ్యా నాకు విడుదల కావాలని కోరుకుంటూ ఉంటాడు. కారణం మనిషి కలిగి ఉన్న బంధకాల నుండి అపవాది క్రియలను లయపరచుటకు దేవుడి కుమారుడు భూమి మీద ప్రత్యక్షమై మన జీవితాలను విడిపించడానికి తన యవ్వన ప్రాయాన్ని భూమి మీద ఖర్చు చేశాడని యేసుప్రభువు. యవనస్తులనే దేవుడు ఎన్నుకున్నాడు. యోహాను మొదటి పత్రిక రెండు కొన్ని మాటలు గబగబా కొన్ని ఆ విషయాలను చూపించి ముగ్గు చేస్తారు. 2వ అధ్యాయము 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్న పిల్లలారా మీకు రాయిస్తున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుడి వాక్యం మీద నిలుస్తున్నది, మీరు దుష్టుని ఏం చేస్తున్నారట? యవనస్తులు ఎలా పోయాక బలవంతులు. ఈ యూత్ క్రిస్మస్ లో ఉన్న పిల్లలు ఏ ఆసక్తితో, ఎంత సంబరంగా, ఎంత ఇంట్రెస్ట్గా ఇంటిలో మీరు శ్రద్ధగా పనిచేస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళు భలే శ్రద్ధగా చేశారు. నేను చర్చిలో మాత్రం భలే శ్రద్ధగా చేశారు. నేను చూసి వాళ్ళ కష్టం. కారణం దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఏ బలం? యవ్వన బలం. దేవుడి పనికి ఖర్చు చేయడానికి వారికి వచ్చిన మనసు. ఇది ఈ పండుగతోనే ఆగిపోబాకండి. ఈ క్రిస్మస్ లోనే, ఈ క్రిస్మస్ కొరకే కాదు ఈ ఆసక్తి. ఈ క్రిస్మస్ లోనే దీనిని ముగింపు కాదు, ఇది ప్రారంభం. ఇలాంటి క్రిస్మస్ లో, ఇలాంటి స్కిట్లు, ఇలాంటి క్రియేటివిటీగా అనేక రకమైన కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభు కృపను బట్టి ఇది మూడో యూత్ క్రిస్మస్ రెండోది. దానికి ముందు ఒక సమ్మర్లో యూత్ ఫెస్ట్ పెట్టాం. హైదరాబాద్ నుండి ఒక స్పీకర్ తీసుకొచ్చి వీళ్ళందరి కోసం 3 సంవత్సరాల ప్రార్థన ఉంది. ఈ 3 యూత్ మీటింగ్ల వెనకాల 3 సంవత్సరాల ప్రార్థన ఉంది. ఒట్టికే జరగల, పెద్దల సహకారం, తల్లిదండ్రుల యొక్క మంచి మనసు, చేరి వచ్చిన సంఘస్థుల యొక్క
దాగి ఉంది పిల్లగా. అయితే దీనిని గలిబిలి చేయడానికి అపవాదం ఏం చేస్తాడో తెలుసా? వాడు ఏం చేస్తాడంట, మొదటి నుండి వాడు దర్శించు సింహం వల్లే వచ్చి పిల్లల మనసులు జరగబడతాడు, పెద్దల మనసులు జరగబడతాడు, కార్యక్రమాన్ని గలిబిలి చేస్తాడు. కానీ మన ప్రభు చివరిలో స్థితిలో వచ్చి ఇడిపించినట్టుగా అన్ని విషయాల్లో సమకూర్చి ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ సమయం అవకాశం ఇవ్వాలో దేవుడు తప్పకుండా మనకు ఇచ్చేవాడే ఉన్నాడు. కాబట్టి యవనస్తులు ఏంటంట, ఎవరంట? బలవంతులు. దేవుని వాక్యము వారిలో నివసిస్తుంది. కాబట్టి యవనస్తులు సులభంగా అపవాదిని ఏం చేస్తారంట? జయించగలుగుతారంట. దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం చోటిస్తామో, యేసు ప్రభువుకి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, లేదా అంగీకరిస్తామో, స్వీకరిస్తామో, అప్పుడు ప్రభు అపవాదిని జయించే శక్తిని మనకి ఇస్తాడంట. అందుకే దాని కీర్తనకారుడు 119వ కీర్తన 9వ వచనం ఏమంటున్నాడు? 119వ కీర్తన 9వ వచనం, ఏంటంట? యవనస్తులు మాత్రమే కాదు, చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దలు, సంఘస్థులు లేదా స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడేటప్పుడు దేవుని వాక్యాన్ని ఇంటిలో ఉన్నప్పుడు చదవండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కుటుంబంలో ఉన్నప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు వ్యర్థమైన వాటిని చూసి, నేను ఇందాక ఆ స్కిట్లో ఒక ఆమె ఏం చేస్తుంది చెప్పండి, మీడియా ఏంటంటే తలకాడు ఉంటుంది కదా ఫోను, అది టింగ్ మన సౌండ్ వస్తాయి కదా, రాగానే ఏదో మునిగిపోయినట్టు మనం ఏమొస్తుంది చెప్పండి, ఏదో వర్మానం వచ్చినట్టు పోయినట్టు. ఒక సాధన క్షణం తీరిక లేదు, క్షణం ఆ ఫోన్తో అదే చాలా సందర్భాల్లో టైం అంతా వేస్తాం. అప్పుడు దేవుడు గుర్తురాడు, వాక్యం గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, పాటలు అందరూ సొంత అయిపోయినారు. అలిసిపోయినట్టు మళ్ళీ పాప పనులు చేసి కొంతమంది అలిసిపోతున్నారు. వాళ్ళ గురించి అట్లా పనులు మీరు చక్కని వంట చేస్తారు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, మీ గురించి అట్లా క్షణం తీరిక లేకుండా ఒట్టిగా వేసుకుని తిరుగుతున్నారు. ఊరికే బైబిల్ కాదు, ప్రార్థన చేయదు, పిల్లల భవిష్యత్తు పట్టించుకోరు, కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు పట్టదు. క్రిస్మస్ కావాలండి. క్రిస్టోస్ మాసే అనేటువంటి గ్రీక్ పదం నుండి క్రైస్ట్ మాస్, క్రీస్తుని యొక్క ఆరాధన, యేసు ప్రభుని ఆరాధించే ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఆయన సర్వశక్తి మంతుడని జ్ఞానులు ఏం చేశారంట? 91వ కీర్తనలో ఉంటాయి ఆ మాటలు. రండి ఉత్సాహించి ఏం చేస్తారంట? చూడండి ఆ మాటలు 95వ కీర్తన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుము, మన రక్షణ దుర్గమును బట్టి. ఏ గానం అంట? సంతోషగానము చేయడము. చర్చిలోకి వచ్చి కూడా స్వరం నోరు తెరం. ఎన్ని పండుగ గడిచిపోవాలి నోరు తెరవడానికి చెప్పు? ఎన్ని పండుగలు దాటిపోవాలి, ఎన్ని రోజులు దొరికిపోవాలి. ప్రభుని మనసారా స్తుతించే వారితో కలిసి స్తుతించు, ప్రార్థించే వారితో కలిసి ప్రార్థించు, లేదా మాట్లాడే వారితో కలిసి ప్రభు పనిలో మాట్లాడడం, లేదా పరిచర్యలో పాల్గొనడం. క్రిస్మస్లో ప్రభుని ఆరాధించు. హృదయంలో పాపము ఒకవేళ లక్ష్యం చేస్తున్నట్లయితే, గూడు కడుతున్నట్లయితే, దానిలో నుండి బయటికి రావడానికే యూత్ క్రిస్మస్. యవనస్తులు ఏమంటున్నాడు? యవనస్తులారు మీరు బలవంతులు. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. ఎక్కడ ఉండాలంట వాక్యం? ఎక్కడ ఉండాలంట? ఫోన్లలో స్టేటస్లలో మాత్రమే కాదు, క్యాలెండర్లో ఉదయం లేవగానే చాలా మంది అంట, నేనైతే పెద్దగా చూడలేదు కానీ చెబుతుంటే పెడుతున్నా, క్యాలెండర్లో ఒక వచ్చిన పెడుతున్నాను అయిపోయింది. ఈ బైబిల్ అన్నీ ఎవరి కోసం? క్యాలెండర్ కోసం. బైబిల్ చదవడానికి సిగ్గు, బైబిల్ చదవడానికి సిగ్గు, బైబిల్ చదవడానికి సిగ్గు. మళ్ళీ మన క్రిస్మస్
నిజమవుతుందా? మాట్లాడిస్తారా లేదండి? రకంగా నేను మాట్లాడతా. ఏదేమైనా దేవునికి స్తోత్రం. ప్రభువే మనలందరినీ చూస్తూ ఉన్న దేవుడు. కాబట్టి ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం కానివ్వండి, 105వ వచనంలో కానివ్వండి, ఇలా రాయబడి ఉన్న కావాలంటే చదవండి. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగై ఉన్న క్రీస్తు పశువుల పెట్టిలో పరుగులు పెట్టింటే గొర్రెల కాపుల ఎదురు దేవదూతలు వెళ్ళి ఆ ప్రకాశమానమైన, అదే దీప్యమానమైన, తేజోమయమైనటువంటి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తుంటే వారు భయపడ్డారు. ఏంటి భయం? ఏంటి వెళ్తూ? ఇప్పటిలాగా అప్పుడు ఈ లైట్లు లేవు వాళ్ళకి. పొలాలలో ఉన్నారు. ఆ రోజుల్లో బరువులు అర్పించేవాళ్ళు కాబట్టి ఆ గొర్రె పిల్లలను మేపుకుంటున్నారంటే వాళ్ళు మందరం కాచుకుంటున్నారు రాత్రి కాలంలో. ఎందుకు తెలుసా? ఆయన అన్యజనులకు లేదా సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన రక్షణగాను వెలుగుగాను వచ్చాడు ఆయన. చెప్పబడతారు ఒకసారి. అన్యజనులకును, యూదులకును, గ్రీసు దేశస్తులకును లేదా సకల ప్రజలకు ఆయన వెలుగుగా, రక్షకుడిగా భూమి మీదకు దిగి వచ్చిన మానవ అవతారం. కాబట్టి అవతారం భూమి మీదకు జన్మిస్తే అనేక మంది కలవరపడ్డారు. అధికారులేమో, రాసులేమో కలవరపడ్డారు, జ్ఞానులేమో పరిగెత్తుకుంటూ వచ్చారట. ఎక్కడున్నాడయ్యా ఈయన? వీధులకు రాసు ఎక్కడున్నాడు? ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయనకి మేము సాగిపడాలి, నమస్కారం చేయాలి. ఈయన సర్వశక్తిమంతుడు భూమి మీదకి వచ్చాడు, మేము ఆయన దర్శనం చేసుకోవాలయ్యా. ఆ చిన్న ఇల్లు ఆరాధనతో నిండిపోయిందట. ఇంత గొప్ప దేవాలయంలో ప్రతి వారం ఆరాధన జరుగుతుంటే ఈ రోడ్డు మీద బైకులు వేసుకుని గురుడు తిరుగుతారు. కానీ దేవుని ఆలయానికి రావాలంటే మనసు ఇదేదో ఇక్కడేదో విచిత్రమైన కార్యకలాపాలు జరుగుతున్నట్టు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో మనుషులు కాదన్నట్టు, ఈ రాని వాళ్ళ ఏదో పెద్ద గొప్పోళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఆలయంలో ఒక్క దినము గడుపుతా శ్రేష్టమైన భాగ్యాన్ని కోల్పోతున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించు. ఆయన ప్రభు అయిన క్రీస్తుగా, హృదయాలను ఎరిగిన వాడుగా. మరి ఒక్క మాట చదివి నేను ముగించేస్తానండి. ఈ ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. 68వ కీర్తన 19వ వచనం, అలాగే 40వ కీర్తన 17వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పశువుల పాత్రలో పరువులు పెట్టాడు. ఈయన మామూలుడు కాదు. నాకు చెప్పా సర్వశక్తిమంతుడని. ఈయనంట అనుదినము ఏం చేస్తున్నాడు? మన భారాన్ని మోసేవాడు. నువ్వు ఉన్నది ఉద్యోగమైనా, కూలిపనైనా, ఆఫీస్ అయినా, కుటుంబం అయినా, బిజినెస్ అయినా, ప్రయాణం అయినా, దుఃఖమైనా, నష్టమైనా, కష్టమైన, శ్రమైనా, వీటన్నిటిలో అనుదినం ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? మా బాధ భరించేవాడు భూమి మీదకి వచ్చేవాడిని జ్ఞాపకం సైతం ఏం చేస్తున్నారు? వచ్చి సాగిపడుతున్నారు. దేవుడు దూతలు చేయమని చెప్తున్నారు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీరు భయపడబాకండి, మీరు వినండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీ కొరకు తీసుకొచ్చాను. 40-17 అన్న కదా అక్కడ అంటాడు. శ్రమంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. ఒక్క మనసు ఉంది. నేను గురించి స్టార్ట్ అయ్యి ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడంట? తలంచు కొనుచున్నాడు. మరోసారి మళ్ళీ 17వ వచనం. నేను శ్రమ పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యం చేయకూడదు. ఎంత చక్కగా ఉంటున్నాడో. నేను శ్రమల పాలవుతున్నా, నేను దీనుడు అవుతున్నా. నా అనుదినము నా భారం ఆయన భరించేవాడు, నాకు సహాయం చేయవాడు. నా దేవా
ఆలస్యం చేయబడలేదా? కాబట్టి మనకి ఆలస్యం చేయకుండా ఆదుకునే సహాయకుడు అనుదినము మన భారం వహిస్తున్నవాడు ఆయనే. ధీరుడై భూమి మీద కొరదించితే దేవదూతలు ప్రతి గానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గర్భ పునాదులు అదేటట్లు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు వచ్చి ప్రభువుని స్తుతిస్తుంటే మన హృదయాల్లో చిన్న చోటు కోరుకుంటున్నాడు ఆయన. మన హృదయంతరంగాల్లో ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నాడు. వారి కొరకు ఇద్దరు యవనస్తులు కనపడ్డారంట ఆ ప్రభు భూమి మీద కావడానికి. ఎవరు వాళ్ళిద్దరు? కన్య మరియ, యోసేపు. వీరిద్దరూ విధేయులై పరిశుద్ధులై యథార్థవంతులై దేవుని దృష్టిలో తగిన వారై కనిపించినప్పుడు ఆయన భూమి మీదకి రావడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారా? యవన ప్రాయంలో దేవుని చేతులు పడితే దేవుడు అద్భుతంగా మనము దీవిస్తాడు. కానీ అపవాది మన జీవితాన్ని చదవ చేస్తాడు.